నమస్తే, నేను మీ వెంకటేష్. పెహల్గాం ఉగ్రవాది దాడి జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్కడి భారతీయుడి రక్తము ప్రతీకార జ్వాలతో రగిలిపోతుంది, మరిగిపోతుంది. ప్రతీకారం ఎప్పుడా అని. కాంగ్రెస్ హయాంలో లాగా దాడులు జరిగిన తర్వాత చర్చిస్తూ కూర్చుంటారనుకుంటే అది అక్షరాల తప్పు. ఇక్కడ ఉండేది నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. నో చర్చలు, ఓన్లీ చర్యలే. పాకిస్తాన్ వాళ్ళు ఇంత జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ భారత్లో జరిగే అనేక సంస్కరణలు బట్టి మోదీ గురించి వారు తెలుసుకొని ఉండాలి. మోదీ తీవ్రత ఏంటో తెలుసుకొని ఉండాలి. ముందులాగానే దాడులు జరిగిన తర్వాత చర్చలకు పిలుస్తారులే, ఏముందిలే అని అనుకుని ఉంటారు. కానీ ఇక్కడ ఉండేది నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఇది కేవలం టీజర్ మాత్రమే, ముందుంది అస్సలు సినిమా. పాకిస్తాన్లో దాగి ఉన్న ఉగ్రవాదులను మట్టు పెట్టే వరకు, పీఓకేని భారత్లో విలీనం చేసే వరకు భరతమాత ముద్దు బిడ్డ మోదీ వదలరు. మోదీజీ, భారతీయులు అందరి తరఫున మీకు సెల్యూట్. ఈ మిలిటరీ ఆపరేషన్కు ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు నామకరణం చేశారు? పహల్గాం ఉగ్రవాద దాడులలో పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సింధూరం తుడిచివేసిన కారణంగానే ఆపరేషన్కు సింధూర్ అనే నామకరణం చేశారు. అర్ధరాత్రి 1:28 మొదలైన ఆపరేషన్ సింధూర 1:51 ముగిసిందని ఆర్మీ ట్వీట్ చేసింది. ఇండియన్ ఆర్మీ ఏకకాలంలో 9 చోట్ల అటాక్ చేశారు. పాకిస్తాన్లో 4, పీఓకేలో 5. మరిట్కే ఇక్కడే లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్ ఉంది. దాంతో మిసైళ్లతో విరుచుకుపడింది భారత్. బహవల్పూర్, ఇక్కడ జైష్ ఏ మహమ్మద్ హెడ్ క్వార్టర్ ఉంది. ఈ ప్రాంతంపై కూడా బాంబుల వర్షం కురిపించింది భారత్ ఆర్మీ. ముజఫరాబాద్ పీఓకేకి హెడ్ క్వార్టర్ ఇది. ఇక్కడే హిజ్బుల్ ముజాహిదీన్ బేస్ ఉంది. ముజఫరాబాద్లో 2 ప్రాంతాలను టార్గెట్ చేసింది భారత్. కోట్లీ, ఇక్కడున్న టెర్రర్ క్యాంపులపై బాంబుల వర్షం కురిపించింది భారత్ ఆర్మీ. ముజఫరాబాద్లో మరోచోట మిసైళ్లతో దాడి చేసింది భారత్. గుల్పూర్, ఇక్కడున్న టెర్రర్ లాంచ్ ప్యాడ్పై దాడులు చేసింది భారత్. సియాల్కోట్, బహవల్పూర్ అనేది పాకిస్తాన్లో 12వ అతిపెద్ద నగరం. ఇక్కడున్న జామియా మసీదు సుబాన్ అల్లా కాంప్లెక్స్ నుండి జైషీ మహమ్మద్ కార్యకలాపాలు జరిపేవాడు. జైషీ మహమ్మద్ అంటే మహమ్మద్ సైన్యం అనే అర్థం. ఈ జైషీ మదర్సాలో 600 మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారు. ఆపరేషన్ సింధూర్తో నామరూపం లేకుండా పోయిన జైషీ మహమ్మద్. మసూద్ అజర్ కుటుంబంలో 14 మంది హతం. నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేదంటూ పిల్లి ఏడుపులు ఏడుస్తున్న మసూద్ అజర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్.